सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एन एम श्रीनिवास रेड्डी ने कहा कि पौधे बनी नौ इंसानी की ज़िंदगी का ज़रिया है। उन्होंने आज महबूब नगर म्यूनसिपल कॉरपोरेशन की जानिब से महबूब नगर मुस्तक़र के गवर्नमेंट MVS डिग्री कॉलेज के अहाते में मुनाकिदा वन महोत्सव हरित हरम प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड़, नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, कमिश्नर बल्दिया महेश्वर रेड्डी, MVS डिग्री कॉलेज प्रिंसिपल डॉक्टर पद्मावती के हमरा पौधा लगाया। बाद अज़ान उन्होंने कहा कि हर एक को कम अज़ कम 10 पौधे लगाने चाहिए और 3000 तलबा जो अपनी डिग्री हासिल कर रहे हैं वना महोत्सव प्रोग्राम हरित हरम के बारे में मुहिम चलाएं और अपनी माँ के नाम पर एक दरख्त भी लगाएं और उसके तहफ़्फ़ुज़ के लिए काम करें। उन्होंने कहा कि सदर नशीन बल्दिया और कमिश्नर तलबा की तरफ से लगाए गए दरख्तों के लिए फ़ंड के इंतज़ामात की निगरानी करेंगे। उन्होंने कहा कि MVS डिग्री कॉलेज को एक बावक़ार डिग्री कॉलेज बनाने की कोशिश की जा रही है और वज़ीर आज़म की उषा स्कीम के तहत 10 करोड़ रुपए के फ़ंड्स दस्तयाब हैं और जल्द ही यहां एक गर्ल्स हॉस्टल का संग बुनियाद रखा जा रहा है। प्रिंसिपल ने बताया कि 3 मंजिलों में मरबूत इमारत की तामीर के लिए 25 करोड़ रुपए दरकार हैं और फ़िलहाल 5 करोड़ रुपए फ़ंड इमारत की तामीर से मुताल्लुक़ हैं। रुकन असम्बली ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ज़िला महबूब नगर को तालीमी मरकज़ बनाने के लिए सख्त मेहनत कर रहे हैं। उसी के हिस्से के तौर पर कोडंगल, देवरकदरा, महबूब नगर में मुख्तलिफ़ तालीमी इदारे शुरू किए जा रहे हैं और हम ज़िले में एक कौमी इदारा लाने के लिए काम कर रहे हैं। मेरा एडवांस मेरा एडवांस अंदर ఇటు వస్తుంది బాబు బ్యానర్ తీసుకురారా అన్నా తీసుకురండి తొందరగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టినాం. MVS డిగ్రీ కాలేజ్. ఈరోజు ప్రిన్సిపల్ గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు. మొత్తం 3000 మొక్కల్ని ఇక్కడ నాటాలి అని చెప్పి మేము డిసైడ్ చేసినాం. ఎందుకు 3000 అంటే ఈ కళాశాలలో స్టూడెంట్స్ సంఖ్య 3000 మంది. ప్రతి స్టూడెంట్ కూడా ఒక మొక్కను దత్తత తీసుకొని ఈ కళాశాలలో ఉన్నంత కాలం ఆ మొక్కను సంరక్షించే బాధ్యత వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి ట్యాగింగ్ చేసి ప్రతి మొక్కకు ఒక నెంబరు, ఆ మొక్కకు ఒక సంరక్షకుడు లేదా సంరక్షకురాలు అంటే స్టూడెంటు, ఆ తల్లి పేరు వాళ్ళ తల్లి పేరు మీద ఆ మొక్కను సంరక్షణ చేస్తారు. దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో 3000 చెట్లు మన స్టూడెంట్స్ చేతుల మీదుగా వాటిని సంరక్షింపబడి భవిష్యత్తులో పర్యావరణాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వినూత్న కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా మన MVS డిగ్రీ కాలేజ్ నుంచే మొదలు పెడతా ఉన్నాం. కాలేజీ స్టాఫ్ కూడా చాలా సీరియస్గా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని, చెట్లు పెంచే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పిండ్రు. అలాగే NCCలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ టోటల్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. NSSలో ఉన్న స్టూడెంట్స్ కూడా 7 యూనిట్స్ ఉన్నాయట NSS, వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి చెప్పినాం. ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి ఈ MVS డిగ్రీ కాలేజీను ఒక నందనవనంగా
పిల్లలు చదువుకుంటూనే ఉద్యానవనంలో ఉన్నట్టు ఒక కల్పనతోటి ఈరోజు ఇది మొత్తం కూడా ఈ స్కీమ్ని మనం లాంచ్ చేయబోతూ ఉన్నాం. దీనికి కావాల్సిన నిధులు కానీ మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కావచ్చు, లేకుంటే వాటర్ కావచ్చు, వీటన్నిటి ఏర్పాట్లు కూడా మన చైర్మన్ గారు, కమిషనర్ గారు వాటిని ఆలోచించి ఎట్లా వీళ్ళకు పర్మనెంట్ వాటర్ సప్లై ఏర్పాటు చేయాలా, మిషన్ భగీరథ నుంచి తీసుకుంటారా, లేకుంటే ఇక్కడే వాటర్ సోర్స్ ఏర్పాటు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఇంజనీర్లతో మాట్లాడతారు. మున్సిపాలిటీ సహకారంతో ఈ డిగ్రీ కాలేజీను రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలతోటి మొదటి 2-3 స్థానాల్లో వచ్చే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మేము కానీ ఒక సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ ఉషా స్కీమ్ ద్వారా 10 కోట్ల రూపాయలు హాస్టల్ భవనం కోసం మంజూరైంది. ఆ పనులు కూడా మొదలుపెట్టబోతూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ అంటే మొత్తం గర్ల్స్ హాస్టల్ కూడా ప్రారంభోత్సవం శంకుస్థాపన జరుగుతుంది. అలాగే ఇంత పెద్ద డిగ్రీ కాలేజు అక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఉండకుండా భవిష్యత్తులో మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా తరగతి గదులు, తర్వాత స్టాఫ్ రూమ్స్ అనుసంధానంగా ఉండి ఒకటే కాంప్లెక్స్లోకి అన్ని ఏమంటారు సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాస్ రూమ్స్ ఒక 3 ఫ్లోర్స్లో ఉండాలని చెప్పి ప్రిన్సిపల్ గారు ప్లాన్ ఇచ్చిండ్రు. దానికి ఒక 5 కోట్ల రూపాయలు ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు అవసరం ఉంది. వాటి కోసం కూడా ప్రభుత్వం నుంచి దశల వారీగా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఒక 3-4 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ అనే పట్టణము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము, మా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే అనేక డిగ్రీ కాలేజీలు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వస్తూ ఉన్నాయి. కోడంగల్ కొస్గిలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ శంకుస్థాపన చేసిండ్రు మెడికల్ కాలేజీను, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు. అలాగే పాలమూరు యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, వాటి కోసం కూడా నిర్ణయం జరిగింది. దేవరకథలో ఒక జూనియర్ కాలేజు, అలాగే ఒక ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ని కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్ నగరు చదువుకునే వాళ్లకు స్వర్గధామంగా మార్చాలని చెప్పి మేమందరం కూడా ఉన్న జిల్లా యంత్రాంగంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆలోచన ఉంది. ఆలోచనకు అనుగుణంగానే మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. దానికి ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ వన మహోత్సవాన్ని తూతూ మంత్రంగా కాకుండా భవిష్యత్ తరాలకు నీడనిచ్చే, పండ్లనిచ్చే చెట్లను అందించాలన్న ఒక సంకల్పంతో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందన్న నమ్మకం, అందరి సహకారంతో సక్సెస్ చేసుకోవాలన్న సంకల్పం మాలో ఉంది.